కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా నిన్న జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు గాని నిరుద్యోగులు గాని చాలా నష్టపోయారు. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి బహుజనులు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా తాము ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని అనుకున్నటువంటి ఇటువంటి బహుజనులు తీవ్ర నష్టపోతున్నారని చెప్పేసి మనమైతే చూస్తున్నాము. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రం పట్టణ కేంద్రం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు బిఎస్పీ పార్టీ మాజీ జిల్లా రాష్ట్ర కార్యదర్శి ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు భట్టు రామచంద్రయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా బహుజనులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొన్న జరిగినటువంటి డిఎస్సి ఫలితాల్లో వాళ్ళు అయితే చాలా నష్టపోయినట్టయితే మనకు తెలుస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు పేదలు నిరుపేదల యొక్క పిల్లలు హాస్టల్ సౌకర్యాలు ఇతర సౌకర్యాలతోని విద్యావంతులైనటువంటి వాళ్ళని ఆ జాతికి అన్యాయం జరిగేటువంటి విధానమే ఈ యొక్క ఎకనామికల్ బ్యాక్వర్డ్ 10% అనేది ఏదైతే ఉందో నరేంద్ర మోడీ చేసినది రాజ్యాంగ వ్యతిరేకము. ఇది దుర్మార్గమైనటువంటి ఇది ఈ భారతదేశ వ్యాప్తంగా 700 జిల్లాలలో ఉన్నటువంటి మన ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, ఆదివాసీ వర్గాలకు తీరని అన్యాయము జరిగింది. ఈ యొక్క దాన్ని మేము ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని నీరుగార్చేటువంటి నరేంద్ర మోడీ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజా ఉద్యమాలే పాలకులను తల వంచుతాయి. ఆ రకమైన విధానము నరేంద్ర మోడీ రైతు ఉద్యమం ద్వారా చవిచూసిండు. అలాంటి ఉద్యమాలే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులని, రిజర్వేషన్ సిస్టాన్ని కాపాడుతాయి. ఆ దాని విషయంలో కూడా యువకులు చాలా వారి కుటుంబాలు వారు చాలా నష్టపోయినారని ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వము ఈ విధానం ఏదైతే ఉందో మోసపూరితమైన విధానమని మేము ఖండిస్తూ యువకులు ప్రజలు ఉద్యమాల ద్వారానే హక్కులు రక్షించుకుంటారు, కాపాడుకుంటారని ఈ సందర్భంగా యువకులకు, భారత అట్టడుగు వర్గాల ప్రజానీకానికి నేను ఉద్యమాలనే ముందుకు తీసుకువెళ్ళాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంతగానం పెట్టొద్దని చెప్పేసి మేము వాటిని అమలు చేయమని చెప్పేసి అంటున్నారు. మరి తెలంగాణలో పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. 10% రిజర్వేషన్ ఇస్తా అంటున్నాం. మరి దాని గురించి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని ఓదకు నాయుళ్ళు వాళ్ళ యొక్క వర్గ సంకరణ తత్వం ఉన్నది. తెలంగాణలో రెడ్డిల తత్వం ఉన్నది. తెలంగాణ రెడ్డి నాయకత్వము ముఖ్యమంత్రి గారి యొక్క వర్గ సంకరణ తత్వము ఉన్నది కాబట్టే పక్క రాష్ట్రాలు మేము అమలు చేయమన్నప్పుడు ఈయన కూడా అమలు చేస్తానని చెప్పి ముందుకు రావడం అనేటువంటిది ఇది అట్టడుగు వర్గాలు, ఆదివాసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు తీరని లోటుగా భావిస్తూ ఇది రాజ్యాంగ ద్రోహులు చేసేటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నాను, ఖండిస్తా ఉన్నాను. నా పేరు శీలం స్వామి. నేను విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తను. మిత్రులారా, ఈరోజు నిరుద్యోగులంతా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఎంతమంది నష్టపోతున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వము ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఇక్కడ 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ రిజర్వేషన్ వాస్తవంగా అందాల్సినటువంటి సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అందకుండా డబ్బు ఉన్న వాళ్ళు, పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు ఇవాళ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనుభవించడంతో అత్యంత కడుపు మార్చుకొని కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని ఈ రకంగా
ఈడబ్ల్యూఎస్ వల్ల ఉద్యోగం రాకుండా పోయిన స్థితికి అనేక అవమానాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అనేక మంది చెప్తున్నారు పిల్లలు. నాకు రాలేదు ఇంత కష్టపడ్డాని. ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది, తెలంగాణ ప్రభుత్వము. మరి ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని సమీక్షించుకొని ముందు రిజర్వేషన్లు ఏ వర్గాలకైతే అవసరమో వాళ్ళకి అందిన తర్వాత వాళ్లకు ఇవ్వాలనేటువంటిది, ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడకుండా రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో రిజర్వేషన్ అసలైన ఫలాలు ఎవరికైతే దక్కాలో వాళ్ళకి దక్కాలని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మొదటగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ లోని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా నిరుపేదలను గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. కానీ పెట్టుబడిదారులు ఎంతో డబ్బులు పెట్టి వాళ్ళ అటు కాలేజీలలో ఆడ కొనుక్కొని సీట్లు కొనుక్కొని మళ్ళీ ఇక్కడ రిజర్వేషన్ ఫలాలను పొందాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ఉన్న క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.